హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే సింపుల్ మెథడ్లో ఎగ్ పులుసు టేస్ట్ చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా కూరలు ఇష్టపడే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ కర్రీ, అంత బాగుంటుంది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఎగ్ పులుసు కోసం 3 ఎగ్స్ని ఉడికించుకొని దానిపైన పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోండి. తర్వాత దీంట్లోకి 4 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని తీసుకొని వీటిని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు అనేది చిన్న చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 3-4 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు బాగా కలుపుకొని దీన్ని సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన ఉల్లిగడ్డ ముక్కలు అనేది సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం చింతపండులో నుంచి రసాన్ని తీసుకొని దీంట్లోకి వేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ని కూడా వేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు లూజ్గా ఉండాలి. ఇది మళ్ళీ ఉడికేసరికి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది కాబట్టి ఇప్పుడు లూజ్గా ఉండేలాగా చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని కలుపుకోండి. బెల్లం పులుసులలో వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇందులోకి మనం ఉడికించి పొట్టు తీసి పెట్టుకునే ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసి చూసుకుంటే ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు మనకు పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పుల్లగా తినాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.